సద్గురు చరణై శ్రీ మాస్టర్ గారి దగ్గర యోగంలో చేరిన ముఖ్య శిష్యుల్లో శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అగ్రగణ్యులుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున మనము ఇక్కడ ప్రార్థనకి ఈ విధంగా సమావేశమై ఈ విధంగా ధ్యానాలు జరుపుకుంటున్నామంటే దానికి ముఖ్య కారణము ఒక రకంగా చెప్పాలంటే శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. ఎందుకంటే వేటూరి ప్రభాకర శాస్త్రి గారి యొక్క ఆ ప్రేరణ, ఆ స్ఫూర్తి, ఆ మార్గదర్శకత్వము వాటి వలన చాలా లబ్ధి పొంది యోగ లబ్ధి పొంది ఆ యోగ లబ్ధిని, ఆ యోగ సిద్ధిని మొత్తము మానవాళికి సాధ్యమైనంత వరకు కూడా అందజేయాలని అహర్నిశము తప్పించినటువంటి మహానుభావులు శ్రీ ఏవి శ్రీనివాసాచార్య గారు. కొందరు ప్రాతస్మరణీయులు. వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి ఆ త్యాగ నిరతి, ఆ మార్గదర్శకత్వము, వారిచ్చేటువంటి ఆనందము, అది మనం దేంతో కూడా లెక్క కట్టడానికి అది చాలా అతీతంగా ఉంటుంది. శ్రీ ప్రభాకర శాస్త్రి గారు యోగము దీంట్లో చాలా నిష్ణాతులైనారు. ఆయన యొక్క సాహిత్యాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు ఆయన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి శిఖరాగ్ర స్థాయి అర్థమవుతుంది. చాలా మందికి ఆయన తెలుగు భాషా సాహిత్యంలోనూ సంస్కృత భాషా సాహిత్యంలోనూ ఆయనకు ఉన్నటువంటి బహుముఖ పరిజ్ఞానము అది మాత్రమే తెలుసు. కానీ ఆయన యొక్క యోగ స్థాయి ఎంత ఉన్నతోన్నతమైన స్థాయికి వెళ్ళింది అంటే గన ఆయన చాలా గొప్ప ప్రయోగాలు చేశాడు. ఆ ప్రయోగాలు అనేటువంటివి ఆయనకు సన్నిహితులకు చాలా వారికి మాత్రమే అర్థమైంది, చాలా సన్నిహితులకు. ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నామంటే ఆయన యొక్క పద్యాలలో ఎంత అద్భుతమైతే కన్నా షష్ఠి పూర్తి అనే దాంట్లో ఆ ఇష్టి పూర్తి అని సృష్టి పూర్తి అని కావాలని కోరుకుంటాడు. షష్ఠి పూర్తి, ఇష్టి పూర్తి, సృష్టి పూర్తి అని ఒక్కొక్కటి మీరు జాగ్రత్తగా గమనించారంటే కన్నా మామూలుగా షష్ఠి పూర్తి 60 సంవత్సరాలు అయింది అంతే. ఇష్టి పూర్తి ఆయన యొక్క సంకల్పము, ఆయన కోరిక ఏమిటి అంటే కన్నా మాస్టర్ గారి యొక్క యోగము ఫలించాలి, మృత్యురాహిత్య తత్వం అనేటువంటిది ఫలించాలి, ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అనేటువంటిది భౌతికంలోకి రావాలి అనేటువంటి ఇది. అంతేకాకుండా సృష్టి పూర్తి అంటాడు. ఈ సృష్టి ఎందుకు ఈ సృష్టి వచ్చింది మామూలుగా గమనించామంటే కన్నా ఈ మానవ జాతి ఎందుకు ఈ సృష్టికి వచ్చింది అని అంటే కన్నా పరమ దివ్యమైనటువంటి ఆ మహోన్నతమైన దివ్యతత్వం ఏదుందో, దేవతల కంటే మించినటువంటి మూలమైన స్థానం ఏదుందో, మనం ఈరోజు అదే ఆరిజిన్, లింక్ విత్ ఆరిజిన్, ఆ మూలమైన తత్వం ఏదో ఆ మూలమైన తత్వము అధికాధికముగా ఇక్కడ ఏమిటి కన్నా ఈ భూమిలో ఈ మానవ దేహంలో వ్యక్తము కావాలా. సృష్టి పూర్తి అది. ఇది అంటే ఒకటి, ఇది అనంతమైనటువంటిది. పరమాత్మ యొక్క తత్వం ఎలాంటిది అంటే కన్నా ఇంత మాత్రమే అనేటువంటి ఖచ్చితంగా మనం చెప్పలేము. అది ఎంతగా అయితే కన్నా అన్ఫోల్డింగ్, ఎవర్ అన్ఫోల్డింగ్ అంటే ఎప్పటికప్పుడు మడతలు విప్పుకుంటూ పోతూ ఉంటుంది. అందుకని అపరిమితమైనది ఈశ్వర తత్వం, పరిమితమైనది మనం. కానీ పరిమితములో అపరిమితాన్ని వ్యక్తము చేయడం అనేటువంటిదే మాస్టర్ గారి యొక్క యోగ లక్ష్యం. అందుకని ఏమంటే కన్నా ఈ దీనికి చూసుకున్నప్పుడు ఏమంటే కదా ఒక సృష్టి పూర్తి. మాస్టర్ గారు ఏమంటే కదా ఇట్స్ ఎ న్యూ క్రియేషన్, అవర్స్ ఇస్ ఎ న్యూ లైన్ అంటున్నారు. అందుకని మనకంటే కదా పాత పద్ధతిలో ఎంతెంత మంచి ఉందో వాటన్నిటినీ కూడా ఒక స్థాయిలో చల్లగా లిటరేచర్ రాస్తారు. అవన్నిటినీ కూడా నా యొక్క కాలి అడుగులో పెట్టుకొని తర్వాతకి వెళ్ళినాను అంటారు. అది కొంచెం లోతుగా వెళ్ళే వాళ్ళకి అర్థమవుతుంది. ఓహో ఇది చెప్తున్నారా. అందుకని ఏమంటే కదా అసలు దేవతలు వీళ్ళ గురించి కూడా మనకు వద్దుంటాడు. అది చెప్తే కన్నా ఒక స్థాయికి మనకు అర్థం కాదు. మళ్ళీ తరచి చూసిన తర్వాత అవును ఆయన చెప్పింది ఏమంటే కదా మనం ఎందుకంటే కన్నా దేవతలు కూడా ఇంకా ఉద్భవించిన స్థాయి
లేకపోతే జాగృతము కానీ ఆ స్థాయికి మించిన స్థాయిలో మాస్టర్ గారు మాట్లాడుతున్నారు. సో ఇది చాలా మనం జాగ్రత్తగా గమనించాలా. ఇది శాస్త్రి గారు అందుకని ఏమిటి కన్నా 60 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను తెల్లవారే చెప్పాను ఏమిటి ఆయన చెప్పాడు, నొక్కి చెప్పిన ఏమిటి కన్నా, నేటి నుంచి నువ్వు ప్రజ్ఞాప్రభాకుడైనావు కాబట్టి నన్ను గురించి నువ్వు రాసేదానికి ఇప్పటికి నీకు ఇది ఆహ్వాదం వచ్చింది. అంటే ఆయన అప్పుడు శాస్త్రి గారు తక్కువైన కాదు, ఎందుకంటే ఆయన జన్మాంతర సంస్కారం కొన్ని విషయాలు మనం బయటకు చెప్పడానికి తటపడేస్తాం. ఎందుకంటే కన్నా నదుల మూలము ఋషుల మూలం అనేది మనం తెలుసుకోలేము. నదుల మూలము ఋషుల మూలము తెలుస్తుంది. ఎందుకంటే అనంతమైన మహాసాగరంలో ఎన్నో కెరటాలు ఉంటాయి. నీవు కేవలం ఒక కెరటము తీసుకొని ఒక అల తీసుకొని ఇంత మాత్రమే అలా చెప్పడానికి కాదు. ఎందుకంటే ఆ అలకు వెనక ఇంకొక అలకు వెనక ఇంకో దానికంటే వెళ్తే కన్నా లోపలికి పోయే కొలితే కన్నా అపారము అనంతము విశాలము అది గాఢమైనటువంటి మహాసముద్రం ఉంటుంది. అందుకని ఈ యొక్క ప్రత్యేకించి ఏమంటే కన్నా కారణ జన్ములైన వారి గురించి చెప్పలేము. వాళ్ళు ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసము అంతరాత్మ యొక్క ప్రబోధానుసారం వాళ్ళు ఎన్నో రకాలుగా ఈ యొక్క జన్మ తీసుకొని ఆ లక్ష్య సాధన ప్రకారము వెళ్తుంటారు. అంటే అన్నిటికీ మూలమైన పరమాత్మ దివ్యతత్వం ఏది ఉంటుందో ఆ దానికంటే చెప్పంటే 1 పాయింట్ ఆ 1 పాయింట్ అనేది మన దీంట్లో దాన్ని ఇది ఏం చెప్పలేము. ఎందుకంటే ఏమీ చెప్పలేము, అదొక పాయింట్ అప్ప అనేస్తామంటే ఒక్క పాయింట్ అంతే. ఆ 1 పాయింట్ ఎండిఏ మాస్టర్ గారు మీడియంస్ అనేటువంటిది మన యోగంలో హైరార్కీ అంటారు. అంటే ఒక క్రమానుగత శ్రేణి. అంటే ఏ విధంగా ఒక ప్రెసిడెంట్, మళ్ళీ ఏదో వైస్ ప్రెసిడెంట్, క్యాబినెట్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్, మళ్ళీ గవర్నర్ ఇట్లా అనుకుంటామో అట్లా మన యొక్క యోగంలో ఏది అంటే ఆ 1 పాయింట్ అని చెప్తాం. 1 పాయింట్ మళ్ళీ వచ్చాక ఎంటీఏ, నెక్స్ట్ వచ్చినాక మాస్టర్ గారు, తర్వాత మీడియంస్. మీరు ఒక విషయం ఏం చేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు ఏమిటంటే కనుక పరమ దివ్యమైన తత్వము మానవాకారంలో వచ్చినా కూడా ఆ పరమ దివ్యమైన తత్వం యొక్క దీని లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని మనం ఏమంటే కన్నా మాస్టర్ గారు కేవలంగా ఏమిటి కన్నా ఒక ఫిజికల్ మాస్టర్ గా ఒక స్థాయిలో, కానీ ఎప్పుడైతే కన్నా అంటే కన్నా బ్రహ్మను గురించి తెలుసుకున్న వాళ్ళు వాళ్ళే బ్రహ్మ అయినారు. ఎవరైతే ఆ పరమ దివ్యమైన మొట్టమొదటిగా ఎవరు చూసారో అనుభవించారో వాళ్ళ ఆ మూలానికి చెందిన వాళ్ళు. ఆ స్థాయి మాస్టర్ గారిది. దేవతల స్థాయి కంటే మించిన స్థాయి. అందుకే ఖచ్చితంగా కూడా ఏమిటికైనా ఫిజికల్ ఇమ్మార్టాలిటీ అనే భవిష్యత్తు చెప్తారు. మనకు మామూలుగా అంటే అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని చెప్పేది సహజం. అంటే మృత్యుతత్వం నుండి అమృతత్వం వైపు నడిపించము తండ్రి అనే బృహదారాన్ని యొక్క మనిషి ఎప్పటి నుంచో ముత్తుకుంటున్నారు. ఇది మా ఆచార్య గారు కొన్ని పాయింట్లు ఎంత అద్భుతంగా చెప్పారంటే, మనం చిన్న బిడ్డలను ఏమని ఆశ్రయిస్తాము? చిరంజీవాన్ని ఆశ్రయిస్తాం. చిరంజీవి అంటే అర్థం ఏమిటి? అచిరకాలం, ఎప్పుడూ కూడా శాశ్వతంగా జీవించును ఆయన. ఎందుకు వీళ్ళేమిటి కన్నా మానవులంతా కూడా కన్నా బిడ్డలు కావాలని కోరుకుంటారు. ఎందుకు బిడ్డలు కావాలని కోరుకుంటారంటే కన్నా తాను ఎట్లో ఒక రకంగా తాను ఏమంటే కన్నా నిరంతరము కొనసాగాల. తను కొనసాగలేనప్పుడు ఏదో ఇంకొక మూలంలో తన బిడ్డల రూపంలో అయినా కూడా బిడ్డల రూపంలో కొనసాగాల. చివరకు ఇది ఏ దీనికి వెళ్తుందంటే కన్నా చివరకు వాడు మనిషి ఎట్లా అంటే కన్నా చివరకు వాడు ఏమంటే కన్నా ఈ భౌతిక దేహాన్ని వాడు చెందించినా కూడా ఎత్తుపోయిన సజీవ నదుల్లో కలుపుకుంటాడు. సజీవ నదులు. ఎందుకు ఆ సజీవ నదులు కలుపుకుంటారు అంటే కంటిన్యూ కావాలా, నిరంతరంగా కొనసాగాల. అందుకే మనం ఏమంటే కన్నా మనం ఎన్నెన్నో ఇవన్నీ చూసింటాము. చూసినప్పటికి కూడా ఏదో ఈ మనిషిని లావుతాన్ని సాగతిస్తాను. అంటే మనిషి యొక్క నిరంతరమైన తపన ఏమిటంటే ఎస్ ఈ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ థింగ్స్ అట్ ఆల్. ఈ డిసీజు, డికే, డెత్ ఇవి కాదు యాక్సెప్ట్. ఉండొచ్చగాక కానీ ఇది కాదు. ఇవన్నీ కూడా ఏమిటి కదా పాసింగ్ క్లౌడ్స్. ఇవన్నీ కూడా పోతే ఇది కాదు మిగిలిన దీంట్లో. అందుకని ఏమంటే కదా కేవలము ఇప్పుడు ఏదో జరిగింది అదేదో జరిగింది దాన్ని పట్టుకొని ఇచ్చేసుకోవద్దు. దీన్ని మనం సాధించాలి ఎట్లా అన్నప్పుడు ఏమంటే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన ఏమంటే కదా మన యొక్క పరిపూర్ణత అనేది భవిష్యత్తులో ఉంది కానీ భూతములు కాదు. అంటే ఇట్స్ నాట్ ఇన్ పాస్ట్ బట్ ఇన్ ఏ ఫ్యూచర్. అవర్ పర్ఫెక్షన్ లైస్ ఇన్ క్యాండ్ అప్. అది మాస్టర్ గారు నొక్కి చెప్తారు. అదేవిధంగా ఒక మహానుభావుడు ఆయన కూడా ఇదే విధంగా చెప్తారంటే వీ బిలాంగ్ టు ద నూన్ ఆఫ్ టుమారో బట్ నాట్ ది డాన్ ఆఫ్ ఎస్టర్డే. మేము రేపటి ప్రచండమైన మధ్యాహ్నానికి చెందిన వాళ్ళం కానీ నిన్నటి ఉషస్సుకు చెందిన వాళ్ళము కాదు. నిన్న ఉషస్సు సరే మంచి సంతోషం బాగానే ఉంది కానీ అది కాదు. మాకు కావాల్సింది ఏమిటంటే రేపటి జ్వలంగా మహాద్భుతంగా వెలుగుందొచ్చినటువంటి ఆ ప్రచండ భాస్కరుడు అది మాకు కావాలా.
ఎందుకు మామూలుగానే కూడా ఎప్పటికైనా మాస్టర్ గారికి ఈ తపన, ఎందుకంటే ఎంత మహర్షులు ఎంత వాళ్ళు వేల వేల సంవత్సరాలు తపస్సు చేసి అది ఇది చేస్తుంటే కదా వాటికి అన్నిటికీ కూడా రాశీభూతమైనటువంటిది, వాటికన్నిటినీ కూడా సమీకరించి ఒక రూపము దాల్చి దీనికి దీనికంటే మానవులను మాధవులను చేయడం, అంటే మానవుడే మహనీయుడు, మానవుడు ఉత్తమ స్థాయికి తీసుకెళ్లడం, ఇది యోగ లక్ష్యం. మీ పరిపూర్ణత అనేటువంటిది, మానవ జాతి పరిపూర్ణత అనేటువంటిది ఎక్కడో వేరే లోకంలో కాదు, ఏ స్వర్గలోకాలను ఎక్కడో కాదు, ఈ భూమిలోనే, ఈ మానవ దేహములోనే. అది ప్రస్తుతం అంటే కాలక్రమేణా ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. మనం ఒక్కసారిగా కూడా మన యొక్క సాధారణమైన జీవితాన్ని కూడా తరచి చూసామంటే 50 సంవత్సరాల క్రితము సమాజం వేరు, మనుషుల యొక్క ఆహారాలు కానీ, రవాణా కానీ, ఆలోచన ధోరణిలో కానీ, ఎన్ని పద్ధతుల్లో కానీ, ఈవెన్ ఇప్పుడు ఎందుకు ఒక 10-15 ఏళ్లకు ముందు మనకేంటి కన్నా ఈ కరెన్సీ డబ్బులు అప్పుడు ఎట్లా అనుకునే వాళ్ళం, పర్సులు డబ్బులు పెట్టుకోవాలా, కానీ ఏం ఇవ్వాలా, ఈ బ్యాంకులో పెట్టాలా, ఇదంతా కూడా ఎక్కడ పోయేసి ఒక్క మొబైల్ బ్యాంక్ వచ్చేసి అయిపోయింది. అంటే అద్భుతమైన విప్లవాత్మకమైన మార్పులు జరుగుతున్నాయి. వీటికన్నిటికీ మూల కారణం ఏమిటంటే కన్నా ఆత్మతత్వములో మార్పులు. వాట్ ఈస్ నాట్ దేర్ ఇన్సైడ్ యూ కెనాట్ ఫైండ్ ఇట్ అవుట్ సైడ్. సో దేర్ ఇస్ ఎ ట్రెమెండస్, so wonderful radical changes are being taking place even in spirituality also. అందుకని కేవలం ఏమిటికన్నా బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య కాదు, జగత్తు కూడా సత్యమే, జీవునికి బ్రహ్మకు భేదము లేదు. ఎందుకంటే మధ్యాహ్నం శాస్త్రి గారి ఒక అద్భుతమైన పద్యం ఉంటుంది. ఏమిటి అంటే కన్నా ఈశ్వరుడు శాశ్వతుడు, ఆయన సత్యస్వరూపుడు. ఆయన శాశ్వతుడు, ఆయన సత్యస్వరూపుడైతే ఆయన చేసినటువంటి ఈ సృష్టి కూడా శాశ్వతత్వం ఎందుకు కాకూడదు? అద్భుతమైనటువంటి లాగా తీసుకుని వస్తాడు. నిజమే కదా, ఈయన చాలా ఉత్తముడు, ఈయన చాలా శ్రేష్ఠుడు, ఈయన చాలా గొప్ప పండితుడు. మరి ఇటువంటిప్పుడు ఏమిటి కదా, ఈయన చేసే పనులు కూడా శ్రేష్ఠత్వంతోనూ ఉత్తత్వంతోనూ మహోన్నతంగా ఉండాలి కదా. కాబట్టి శాశ్వతుడు, సత్యస్వరూపుడు, పరమానందమైన దివ్య స్వరూపుడు, మంగళమయ స్వరూపుడు అయినటువంటి ఆ భగవంతుని యొక్క సృష్టి కూడా అలా ఎందుకు కాకూడదు? కావాలి. ఇది మాస్టర్. అయితే ఒకటి ఏమిటంటే కన్నా సృష్టి దీంట్లో వచ్చేటంటే కదా కొన్ని దీంట్లో మనకు కొన్ని లోపాలు కూడా ఇట్లా వచ్చేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే కన్నా ఇప్పుడు ఒక విషయం నేను చెప్తాను, ఒక 10 మంది 15 మంది కూర్చోంటారు, నేను ఈయన చెవులు ఒకటి చెప్తాను, ఈయన ఇంకో చెవి చెప్తారు. ఇక్కడి నుంచి అక్కడ పోయాలకు మీరు చిన్న కథ వింటారు. ఆ రాజుగారి దీంట్లో ఏదో అంటే ఆయన ముందు కాలంలో ఈ వేప పొల్ల తోముకుంటున్న వాళ్ళని, అదేమిటంటే ఒక చిన్న ముక్క ఇదేంటంటే ఆ చిన్న ముక్క ఇరుక్కునింది అంటే అది పక్కకు వెళ్ళాక అదేమంటే రాజుగారి దీంట్లో ఉంటే రమ్మ ఇరుక్కుందని, ఇంకొక కొమ్మ ఇరుక్కుందని, ఇంక చివరికి వెళ్ళాక ఉంటే ఆ నోట్లో పెద్ద వేప చెట్టు అయిపోయింది అని చెప్పుకొచ్చారు. అందరూ తండోపతండ్లాగా అందరూ ఏమి చూసానికి వస్తే రాజుకి అర్థంగా లేదు, ఎందుకు ఎంతమంది వచ్చినారంటే ఏదో మీ నోట్ల నుంచి వేప చెట్టు వచ్చింది కదా. అంటే సత్యం అంటే డిస్టోరేషన్ అంటాం. ఎందుకంటే కన్నా ఇది ఇంద్రియాలకున్న పరిమితి. అందుకే అతీంద్రియమైన జ్ఞానం. వాళ్ళు ఏమంటే కనుక సత్యాన్ని గ్రహించారు, మహానుభావులతో సత్యాన్ని గ్రహించారు, కానీ సమగ్ర సత్యము కాదు. సత్యములో ఒక అంశం మాత్రం చూస్తూ వచ్చారు. ఆ ఒక అంశ అయిన సత్యాన్ని, పాక్షికమైన సత్యాన్ని సంపూర్ణ సత్యంగా చెప్పడం సరికాదు. మరి సంపూర్ణ సత్యం తెలుసుకోవాలి ఏమిటి అంటే కనుక దానికి నువ్వు అతీంద్రియమైన అనుభవం పొందాలా. ఈ అతీంద్రియమైన అనుభవం పొందాలి అంటే కనుక దానికే ఆత్మచింతనా పథము. సో ఆత్మచింతనా పథం. అందుకే మనకేమంటే కనుక అంతరంగా అంతర్బహిష్ట. అయితే మాస్టర్ గారి ఏమిటి కన్నా సంప్రదాయం దీంట్లో వాళ్ళు ఏమిటి కన్నా ఒక ఉన్నతమైన సత్యం ఉంది, దాన్ని కనుక్కోవాలా, దానికోసం అంతర్ముఖంగా వెళ్ళాలా, అందరికీ వెళ్తున్నారు, అందరికీ కరెక్టే. కానీ మాస్టర్ గారు అది చదివిపోదు. వాట్ ఏమంటే కన్నా వీ వాంట్ టు డ్రాగ్ హిమ్ అవుట్ అంటాడు. ఎంత అద్భుతమైన పదం అంటే కన్నా వీ వాంట్ టు డ్రాగ్ హిమ్ అవుట్. లోపల ఉండేటువంటి ఆ దివ్యతత్వం అనేది బయటకు వ్యక్తం కావాలా, అది పర్పస్, అది ప్రయోజనం, అది సృష్టి ప్రయోజనం. నీవు లోపల చాలా నీ ఉండే ప్రయోజనం ఉందా? లోపల బయట అంతర్బహిష్ట ఆ దివ్యతత్వం అనేటువంటి ఏమంటే కదా బయటకు వ్యక్తము కావాలా. అందుకే సృష్టికి కంప్లీట్ గా ఏమంటే కదా ఆ న్యూ మోడల్ డెవలప్మెంట్స్, అడ్జస్ట్ ఇన్ క్రియేషన్, మ్యాన్, అర్త్, వరల్డ్, కాస్మిక్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా వచ్చిన మొత్తము దీన్ని హోల్సేల్ స్కానింగ్ మొత్తం ఏకంటే కదా కనబడే విశ్వమే కాదు,
కనబడినటువంటి లోకాలు ఎన్నో ఉన్నాయి. ఏమిటి ఒక ప్రత్యేకమైన గొప్పతనం ఏమిటంటే, ఈ మనిషి ఈ భూమి యొక్క గొప్పతనం అంటే మీలన్నీ కూడా ఏ లోకమైనా ఏ స్వర్గంలో ఎక్కడైనా కూడా వాటన్ని కూడా టైపల్ వర్డ్స్ అంటారు. అది ఒక సారూప్య లోకాలు, అవి ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చాయి. బాగుంది, ఏదో ఒక అమెరికానో ఏదో ఒక సిటీనో చాలా అద్భుతంగా డెవలప్ అయినాయి. కానీ ఫర్దర్ మళ్ళీ దే కెనాట్ గ్రో ఫర్దర్. ఎందుకంటే ఒక అయిపోయింది, ఫ్రేమ్ వర్క్ అయిపోయింది వాటి కథ. కానీ ఈ మనిషి ఈ భూమి అనంతమైన వ్యక్తమైనటువంటి భగవత్ తత్వాన్ని కానీ అవ్యక్తమైన భగవత్ తత్వాన్ని కూడా వ్యక్తము చేయగలిగిన శక్తి మనిషిలో ఉంది. దానికి కారణం ఏమిటి కన్నా మనిషిలో ఉన్నటువంటి ఆత్మతత్వ అంశ. మనకు నిజంగా చెప్పాలంటే కదా ఈ ఆత్మతత్వ అంశను మనకు మా మహానుభావులు మహర్షులు వీళ్ళందరూ కూడా దానిని అనుభవం తెచ్చారు. అందుకే ఇప్పుడు ఏ కృష్ణుడైనా సరే సాందీపని మహర్షి అంటే నమస్కారం చేస్తాడు, ఏ రాముడైనా సరే వశిష్ఠ మహర్షి అంటే నమస్కారం చేస్తారు. అందుకని ఈ భూలోకంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ యొక్క ఉన్నతమైన లోకాల్లో సూక్ష్మ లోకాలకు వెళ్ళి సత్యలోకానికైనా వెళ్ళి ఆ దీంట్లో వచ్చేసేవాళ్ళు చెప్పంటారు. ఇప్పుడు ఏమంటే కదా మనము ఈ మొత్తము మానవ జాతే ఉద్ధరించబడాలా తిరిగి వచ్చినాక. అందుకే ఈ యోగము ముఖ్యంగా ఒక్కొక్క లక్ష్యం అంటే అంతరాత్మ ఉద్బోధన కొరకే. అందుకనే శాస్త్రి గారు దీన్ని ఆత్మచింతనాపథం అన్నారు. మాస్టర్ గారు కూడా ఏమిటి కదా ఇన్నర్ ఇన్స్ట్రక్షన్స్, అంతరాత్మ ప్రబోధము. మా ఆచార్య గారు నొక్కి లోపల నేను చేస్తానండి, లోపల నేను తెలియజేస్తానండి, ఏం సార్ లోపల తెలియజేస్తాను ఏం చేస్తాను అంటే అది కొన్ని అనుభవంలోకి రావాలా. సో అంతరాత్మ యొక్క ప్రబోధానుసారము ఈ అంతరాత్మను ప్రబోధించేటువంటి ఆ దివ్య చైతన్యం అనేది అది ఎక్కడ వస్తుందంటే మనకంటే మనకు ప్రచోదన ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చేసుకుంటుంటే కన్నా అందుకే మన యోగం అనేటువంటిది కరెన్షియల్ వైబ్రేషన్స్, పోస్చర్స్, హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ తో సిస్టమ్ డెవలప్ కలగల. మాస్టర్ గారు ఒక్కొక్క పదము ఎంత అద్భుతంగా వేస్తారంటే కన్నా అది మన బుద్ధి పెరిగేట్లేదే మనకు యోగ్యత పెరిగినప్పుడు ఓహో ఇన్ని అర్థాలు ఉంటుందా. ఏమంటే కరెన్షియల్ వైబ్రేషన్స్, పోస్చర్స్, హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ తో సిస్టమ్ డెవలప్ కావాలంట. సిస్టమ్ అంటే ఒక వ్యవస్థ, మానవ దేహం ఒక వ్యవస్థ, ఈ భూమి ఒక వ్యవస్థ, ఈ యొక్క సౌరమండలం ఒక వ్యవస్థ, ఈ కాస్మిక్ అంటే ఏ కదింటో ఈ బ్రహ్మాండం అనేది ఒక వ్యవస్థ, అదేవిధంగా కనబడిన లోకాలనే వ్యవస్థ. అందుకని ఇవన్నీ ఎట్లా వైబ్రేట్ కదా ఎస్ కరెన్షియల్ వైబ్రేషన్స్, పోస్చర్స్, హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ వ్యక్తిగతంగా. అంటే ఇక్కడ మీకు మనకు చెప్పేట ప్రేయర్లో జరిగేటప్పుడు జరిగేటువంటి ఈ స్పందనలు, ఈ వైబ్రేషన్స్ కేవలం మీ యొక్క భౌతిక దేహానికి మాత్రమే సరిపోతుంది అనుకోదండి. ఇది తెలియకుండానే మనకేమంటే గన డిఫరెంట్ ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటారు. మనకి తెలియకుండా దృశ్యాదృశ్య లోకాలు ఎన్నో ఉన్నాయి. నిర్వాణిక్, బుద్ధిక్, మెంటల్, హాస్టల్, ఫిజికల్, ఇట్లా ఇంకా సబ్ కాన్షియస్, ఇన్కాన్షియస్, లెసెంట్ అని ఇంకా కొందరు అవి కూడా చెప్పుకుంటూ పోతారు. అందుకనేమంటే కదా మాస్టర్ గారి యోగము కేవలము ఒక దివ్యమైన చైతన్యానికి అక్కడ వెళ్ళడం కాదు, ఆ దివ్య చైతన్యాన్ని ఈ మనిషిలోకి ఈ భూమిలోకి తీసుకురావాలా. అందుకే న్యూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఆయన ఈ యొక్క యోగంలో ప్రవేశపెట్టాడు. ఇది చాలా మనం అర్థం చేసుకున్నప్పుడు ఏమంటే కదా మాస్టర్ గారి యొక్క గొప్పతనం ఇది. ఏదో ఉన్నతమైన దివ్య చైతన్యం ఎక్కడో ఉంది అది కాదు. ఆ ఉన్నతమైన దివ్య చైతన్యం ఏమంటే కదా అది ఈ భూమి మీదకి ఇక్కడికే రావాలి. ఇహైవా ఇక్కడే. సో ఇది ఇన్ని తెలుసుకున్నప్పుడు ఏమిటే కదా సార్ ఎన్ని చెప్పినా కూడా ఒకటి కదా అంతరాత్మ యొక్క ఇది ఆత్మతత్వం. ఇప్పుడు మనకు తెలుసుకొంచడం ఏమిటే కదా నేను నాకు తెలిసిన వరకు దీన్ని ప్రయత్నిస్తాను. సబ్జెక్ట్ కరెక్షన్ దాంట్లో ఇదేమీ లేదు. ఎందుకంటే ఈ ఆత్మచింతనాపథము ఆత్మతత్వం అంటే ఏమిటి. ఎందుకంటే శాస్త్రి గారి యొక్క పద్యాల్లో కొన్ని చూసుకున్నప్పుడు ఏమిటి కదా ఆయన చాలా అద్భుతంగా పిలుస్తుండే. అంతరాత్మ అంటారు, జీవాత్మ అంటారు, ఏకాత్మ అంటారు, విశ్వాత్మ అంటారు, తర్వాత వచ్చినాక పరమాత్మ అంటారు. ఏమిటి అంటే గన ఎస్ దెర్ ఇస్ ఏ బియాండ్ ది టైమ్ అండ్ పాస్. ఈ దేశము ఈ కాలానికి అతీతమైనటువంటిది ఎప్పుడూ ఉండేది అన్బార్న్ ఎలిమెంట్ అంటారు. అన్బార్న్ ఎలిమెంట్ అంటే అజనితమైనటువంటి ఒక అంశ అనేది మానవుల్లో ఉంది. ఆ యొక్క అంశ ఎక్కడుంది అన్నప్పుడు సూక్ష్మ హృదయములో.
చాలా అద్భుతంగా ఎదుగుతుంది. ఇది చాలా దీనికి ఎప్పుడైతే తెలుసుకుంటారో ఇక్కడ ఏమంటే కదా, అందుకే ఈ యొక్క శాస్త్రి గారు పద్యము చాలా ఆత్మచంద్రాపదం పెడే, ఆశలు రేపగా అంతరంగపు అరణ్యమును ప్రవేశించితిన్, దాసోహముని చిమ్మ చీకటిన్ అంతర్యామి దర్శింప, ఉద్భాసిల్యన్ వెలుగొక్కుచు వెతికి చెంత చేర దావమ్మగా దాసోహమ్మని మారి ఒక్కటే వెలింగి తోచే తాళా. ఇది ఈ అనుభవాన్ని మహానుభావులు చాలా రకరకాలుగా వర్ణిస్తూ వచ్చినారు. ఇక్కడ మనకు దీని వరకు ఏమిటి, ఎందుకంటే మానస వనచర వన సంచారము సెల్పి మూర్తి బాగా పొడగనేరే వారు ఎందరో మహానుభావులు అందరికీ వందనం అంటారు. అది చాలా ఒక్కొక్క దీంట్లో అంటే ఉన్నాయి. ఆ పొడగంటేమయ్యా మిమ్ము పురుషోత్తమని అని అన్నమాచార్యుడు. ఒక్కొక్కరు చూసుకుంటే కదా మహానుభావులు వీళ్ళందరూ కూడా అంటే కదా ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళే. ఈ యొక్క మనకు త్రిమతాసాలు కానీ వీళ్ళన్నీ కూడా ఓకే, అంతవరకు కరెక్టే, అంతవరకు దానికి మనకి ఎలాంటి ఇది లేదు. కానీ ఆ మామూలుగా వీళ్ళు చెప్పినట్టు కదా ఈ ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత అంతర్తో అయిపోయింది అన్నారు. ఇక్కడ వచ్చినప్పుడు ఏమంటే అదంతతో కాదు, ఆత్మసాక్షాత్కారం పొందడం ఒక ఎత్తు, ఆ దివ్య చైతన్యాన్ని ఏమంటే కదా ఈ భౌతికమైన దేహ పరివర్తన కూడా తీసుకురావాలా, ఈ భూమికి కూడా మార్పులు తీసుకురావాలా అనేది ఇక్కడ అది చాలా కఠినమైనటువంటి జటిలమైనటువంటి సమస్య. అంతేగాని కొండపైన చాలా అద్భుతంగా మంచి ఒక బంగ్లాను, ఒక ప్యాలెస్, రాజభవనం చాలా బాగుంది, సౌకర్యాలు చాలా ఉన్నాయి. కిందేమో ఇక్కడంతా కూడా మనకి చెప్పాలంటే కదా ఈ స్లమ్ ఏరియా అంటాం. ఇది ఏమో వాడు అంటారు, స్లమ్ ఏరియా, మురికివాడ, ఇది ఇట్లా ఉంది. కానీ అందరూ వస్తారు ఈ మురికివాడ దీంట్లో ఉన్నప్పుడు ఏమిటి కదా దేహం తెరిచిన తర్వాత ఈ పంచభూతాలు వీటన్ని ఉపయోగించుకుంటారు, అనుభవాలు పొందుతారు. అంత అయిన తర్వాత ఏమంటారంటే ఈ దేహం వచ్చే ఈ భూమి మారదు, ఈ దేహం కూలి పెట్టేసిపోయి అంటే అనుభవాల వరకు ఉపయోగించుకున్నావు తప్పితే ఈ భూమికి ఏం ప్రయోజనము అంటే ఒక సాధారణమైన ఒక వ్యక్తిగా మనం ఆలోచించినప్పుడు ఏమంటే ఈ భూమికి ఏం ప్రయోజనము, మళ్ళా ఉన్నట్టేమో వాడుతున్నాం. అంటే ఇక్కడ వీళ్ళ సహాయం తీసుకుంటున్నావు, ఈ పంచభూతాల సహాయం తీసుకుంటున్నావు, ఈ భూమిలో వెళ్ళి తీసుకుంటున్నావు. నీ అనుభవాలకి ఇది కావాలా, భూమి ఈ దేహం కావాలా, ఈ దేహము ఈ భూమి అనుభవాలు అయిన తర్వాత ఏమంటే మళ్ళీ అంటే ఇది కష్టము, ఇదంతా కూడా నశించిపోయేదా అని చెప్పి దీన్ని ఓడిపెట్టకపోతున్నావు. అంటే నీవు తీసుకునేటువంటి పొందినటువంటి అనుభవాలు కానీ, నువ్వు పొందినటువంటి సుఖాన్ని కానీ, ఆనందాన్ని కానీ, దానికి బదులుగా ఈ భూమికి ఈ దేహానికి ఏమిచ్చినావు. అందుకని మాస్టర్ గారు చెప్పాడు కదా, మ్యాటర్ షుడ్ రివీల్ ద ఫేస్ ఆఫ్ ద స్పిరిట్. సో ఈ జడతత్వం అనేటువంటిది ఏమంటే కదా, జడతత్వం వెనక కూడా ఉన్నటువంటిది ఈ పదార్థ తత్వం వెనక ఉండేది కూడా పరార్థ తత్వమే. ఈ పదార్థ తత్వం కింద వెనక ఉండేది కూడా పరార్థ తత్వమే. ఇది ఫస్ట్ గారు గొప్పతనం. మిగిలిన వాళ్ళు ఎంతసేపు చెప్పినా కూడా హయ్యర్ ప్లేన్స్ అంటూ పోయినారు, అంతేగాని లోయర్ ప్లేన్స్ గురించి కిందకు వచ్చి. ఎందుకంటే ఒక విషయము సమగ్రముగా మార్పు కావాలి అంటే, మాకు ట్యాంక్ క్లీన్ కావాలంటే ట్యాంక్ ఒక 5-6 లేయర్స్ అన్ని ఉంటాయి. నేనంటే పైన లేయర్స్ బాగానే ఉంటాయి, 1-2 కూడా వెళ్ళిపోతుంది ఈజీగా. నేనేదో ఒక 3-4 లేయర్లు ఉంటాను, అక్కడి నుంచి 5-6-7 వెళ్ళిపోతాను. కింద పూర్తి క్లీన్ కావాలంటే, మొత్తం ప్రక్షాళన కావాలంటే ఏం కావాలంటే కిందికి దిగాల. అసలైన సమస్య కిందికి. ఎందుకంటే జడత్వం, అజ్ఞానం, చీకటి ఇవన్నీ కూడా కిందకి పడి ఉన్నాయి. అయితే వివేకానంద ఒకచోట చాలా బాగా చెప్పారు, దివ్యమైన సత్యం ఏంటి కన్నా మనకు పరస్పరం విరుద్ధంగా అనిపిస్తుంది కానీ రెండు కూడా ఏమంటే కన్నా ఒకే సత్యాన్ని తెలియజేస్తాయి. 2 కొనలు, ఇదొక కొన అదొక కొన. ఒకవైపు అద్భుతమైన ప్రకాశము, వెలుగు, జ్ఞానము, ఇంకో పక్క వచ్చినాక చీకటి, జడత్వం అన్ని ఉన్నాయి. ఇది అది ఇది. దీనికోసమే ఆ వెనక ఉండేట దాన్ని పాలిస్తే యు ఆర్ ఎవ్రీడే గోయింగ్ వెరీ రూట్ ఆఫ్ ది ప్రాబ్లం. అందుకే మాస్టర్ గారు ఏమంటే కన్నా కుండలిని హ్యాస్ బీన్ రివీటెడ్ ఇన్ ద సోల్ ఆఫ్ ఫీట్ అంటాడు. అసలు అది చాలా ఏదప్ప ఏది ఒకవేళ మనకు తెలియనప్పుడు అంతా కూడా ఏమనుకుంటారంటే మనుషులు ఇదేదో అచ్చుపొరపాట లేకపోతే ఇది అనుకుంటారు. ఎందుకంటే మనం ఎంతసేపు ఈ దీంట్లో పడిపోయిన వాళ్ళం, కానీ ఇట్ హాస్ బీన్ రివీటెడ్ ఇన్ ద సోల్ ఆఫ్ ఫీట్. సో అంటే తెరిపెక్కి. కాబట్టి ఏమంటే కదా ఈ అజనితమైనటువంటిది ఇది హయ్యర్ ప్లేన్స్ అంటారు. పరతత్వ గోళాలు, పరగోళాలు, అపరగోళాలు ఇట్లా వచ్చేస్తాయి. మధ్యలో వచ్చేది భూమి. సత్ చిత్ ఆనంద, భగవంతుడు వ్యక్తమైనప్పుడు సచిత్ ఆనందం ఉంటారు. సత్ ఉండాలా, చిత్ ఉండాలా, ఆనందం ఉండాలా. ఆ సచిదానంద తత్వం అనేటువంటి భూమిలోకి రావాలా.
ఇది రావాలా అన్నప్పుడు ఏమిటంటే కన్నా దానికి తగినటువంటి వాటికన్నా ఈ మార్పు కూడా ఇక్కడ కూడా రావాలా. ఎందుకంటే ఒక హయ్యర్ ఆఫీసర్, చాలా మనం గౌరవించేది గొప్ప ఆరాధనటువంటి వ్యక్తి, మహోన్నతమైన అద్భుతమైన వ్యక్తి ఈ భూమి మీదకి వస్తున్నాడు, లేదా మన ఇంటికి వస్తున్నాడు అంటే గన మనం ఇల్లు నుండి కూడా ఏ విధంగా చక్కదిద్ది తగినటువంటి మార్పులు చేర్పులు చేసి ఆ దాని కోసం ఎంతో ఆతృతగా వేచి ఉన్నాము. ఇదే శాస్త్రగా చెప్తారంటే గృహద్వారమందున్నాను ఎదురు చూపయ్యట. చాలా అద్భుతమైనట్లు. ఎందుకంటే ఆ యొక్క దీనికి ఏమిటే కనుడుకు నన్ను అర్హం చేయగదే అంటారు స్వామి. ఎందుకంటే ఈ యొక్క మార్మిక సాహిత్యంలో గృహము అంటే శరీరం. సో ఇంకొకటి ఏమిటంటే కన్నా గృహద్వారము అన్నప్పుడు ఏమిటి కన్నా ఒక ఉన్నతమైన నిర్మాణం, ఒక ఉన్నతమైన ఒక సాధారణ ఉన్నతమైన నిర్మాణం. ఆ రెండింటి కూడా ఏమిటి కన్నా మధ్య గడప ఉంది. ఆ గడప అనేది గృహద్వారం. మనకు మాస్టర్ గారి లిటరేచర్ లో కూడా ఒక్క ధైర్యం ఏమిటి కన్నా వశిష్ఠ భగవానుడు ఆ స్థాయికి వెళ్ళిపోయినాడు. ఆ గృహద్వారం ఇంకా అది కంటే ఆయన కానీ అప్పటికన్నా సంకల్పించుకుంటే అయ్యేదేమో తెలియదు. కానీ కాలం రావాలి, నేను కూడా కొనుక్కుని కాలం రావాలి. ఆ కాలం వచ్చింది మాస్టర్ గారు. అదే అనుభవిస్తుంటే ఏమంటే కేవలం కుంభకోణం అంటే మా సార్ ఎట్లా తపనంటే కన్నా మామూలుగా కుంభకోణం అంటే ఆచార్య గారు ఏం రాస్తారంటే కన్నా KMU అని రాసేవాడు. కుంభకోణం అంటే మనకు KBK ఇట్లా మామూలుగా రాయాలి, చిత్తూరు అంటే CTR ఇట్లా రాస్తారు మామూలుగా. కానీ ఆయన KMU అని రాసేవాడు. ఎందుకంటే కన్నా అక్కడ కూడా దీంట్లో అంటే కుంభకోణం మాస్టర్ యు, అక్కడ కూడా మాస్టర్ గారు నువ్వు కుంభకోణం మాస్టర్ నువ్వు, నీకు నేను చెప్తున్నాను. ఆ చిన్న దీంట్లో కూడా ఆ తపన అది ఇది సామాన్యులకు అసామాన్యులకు ఉండేటువంటి విషయం. దీంట్లో అయితే కూడా ఆ యొక్క ఎంత అద్భుతమైన కన్నా ఆ యొక్క కణకణములు అణువణులు నరనరంలో కూడా ఏమిటి కన్నా ఇది సాధించబడాలి ఇది తపన. అయితే దీనికి తగినట్లుగా ఒక అనంతము అపరిమితము మహాద్భుతమైన శక్తి భూమి మీదకి రావాలి, దాన్ని గ్రహించగలగాలి అంటే ఏ విధంగా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ కావాలా. ఎలక్ట్రిసిటీ కెపాసిటీ వచ్చినప్పుడు కన్నా ట్రాన్స్ఫార్మర్ లేకపోతే తట్టుకోలేదు. అందుకనే మాస్టర్ గారు ఏమంటే ఈ పరమార్థ కుతూహల తత్వం రావాలైనా తప్పించాలి, మీరు ఇది కావాలని కోరుకోవాలా, దాన్ని తీసుకొని సిద్ధం కావాలా. అది చాలా అద్భుతపరుస్తూ ఈ యొక్క ఏమిటే కదా ఈ చిన్న పద్యంలో ఎంత బాటే ఆశలు రేఖ అంతరంగ పారిణ్యం. అంతరంగము అనేటువంటి ఒక అడవి. ఆశ కలిగింది. ఏమి ఆశ కలిగింది? ఎట్లా మన యొక్క యోగ లక్ష్యము ఎట్లా సాధించాలి అంటే నీవు అంతర్ముఖంగా వెళ్ళాలి. అంతరం అంటే ఇన్నట్టు అవుతుంది, అట్లా వెళ్ళాలి. ఫస్ట్ ఇదే వెళ్ళాలి. ఇది వెళ్ళినప్పుడు ఏమంటే కదా ఆ అరణ్యం అంతరంగంలో ప్రవేశిస్తే అప్పుడు ఏమంటే కదా దాసోహం అని చాలా బాగుంది. అంటే తను మీకు మధ్యాహ్నం కూడా పద్యం చెప్పాను, పంచదార నేను పాలు నీవు కరిగినాడని. పూర్తిగా నేను సమర్పించుకొని దాసోహం దేవుడు భగవంతుడా నేనే నీకేమిటే కన్నా నీ యొక్క నేను శరణాగతి పొందుతున్నాను, నేను నీ దాసుడను అనే దీంట్లో ఏమిటి కన్నా నేను ఆ విధంగా అయినాను. చాలా తమాషగా కొద్దిగా వీళ్ళిద్దరు సోహం దాసోహం దాసోహం సదాసోహం అని కొన్ని తమాషగా చెప్తారు. వేరే విషయం ఇక్కడ ఏమంటే కన్నా సరెండర్, వ్యాస్ట్ సరెండర్ వాజ్ హిస్ ఓన్లీ స్టైల్. కాబట్టి మనల్ని మనము త్రికరణ శుద్ధిగా అది చెప్తాడు. ఇది కూడా చాలా బాగుంది. ఆ శాస్త్రి గారు ఏమిటి కదా ఆ యొక్క పూర్తి సమర్పణ భావన చాలా ముఖ్యం. సో దాసుడు అయిపోయిన స్వామి నీవే నాకు దిక్కు అని చెప్పి దీంట్లో అంటే కదా అట్లా వెళ్ళినప్పుడు ఏమంటే కదా సో చిమ్మ చీకటి మీరు కానీ ప్రజ్ఞాపరంగా చదివితే కదా చిన్నప్పుడు కూడా ఏమిటి కదా ఆయన చాలా చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు కూడా కళ్ళు మూసుకొని యోచించింది అంతా చిమ్మ చీకటి. దాంట్లో ఏమిటిగా నేను ఉన్నది ఇది ఈ ప్రజ్వలింపరాదా, మళ్ళీ నాకేం తెలిసేది కాదు, పెద్దలకు చెప్పేది నా గూడు వ్యర్థమైంది అని చెప్పుకొని వస్తారు. అంటే ఎందుకని ఏమిటి ఆయన చాలా చెప్తానే కారణ జన్మలు ఊరికే ఇది కాదు వెనకరక. అందుకని కొన్ని వాళ్ళు తెలియజేసినా కూడా మనం చెప్పడానికి కొంచెం తడపడానికి వస్తుంది. ఎందుకంటే కొన్ని ఈ సాధారణమైన మనుషులు ఈ మానవ ప్రమాణాలు కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి చాలా పరిమితమైన స్థాయిలో ఉంటారు. సరే అక్కడ ఏమిటి కదా ఉద్భాసిల్యను వెలుగొక్కుతుంది. అక్కడ ఏమిటి ఈ అంతర్యామని నేను చూడాలా అని లోపలికి వెళుతూ ఉంటే కదా అక్కడ ఏమిటి ఏదో చిన్న వెలుగు కలదు. అయితే వెదికి చెంతం చేయడం ఎప్పుడైతే నేను ఆ వెలుగు కనబడింది దాని లోపలికి వెళ్ళగానే దాని దగ్గర పోగానే కదా అది దావముగానే అది ఒక దావానలంగా అయిపోయింది.
మనకు బడమానలము, దావానలము, సముద్రంలో అగ్ని ఒక రకము, అడవుల్లో అగ్ని ఒకటి, దాన్ని దావానలం అంటాము. అది పూర్తి కారచిచ్చు మొత్తం ఇదైపోతుంది. ఎప్పుడైతే చిన్న వెలుగు పోయినాను పోతే అక్కడ ఏమైపోయిందంటే కదా అది దావమ్మగాయి సోహం అని మారి అయిపోయి నేను దాంట్లో అదే అయిపోయినాను, దాంట్లో మారిపోయింది. వెలుగు వచ్చే కారణం ఒకటే ఒక వెలుగుగా మారిపోవడం అని చాలా అద్భుతంగా చెప్తారు. అందుకనే బోధన పద్యం ఒక చోట భావము దోషంబు రూము నాకు గుణములు ఇవ్వలేక జగముల కలిగించి సమయించు కొరకు ఎవ్వడు ఈ దాచు ఆ పరేశనకు అనంత శక్తికి బ్రహ్మవిద్య రూపికి రూపహీనునికి చిత్తచారునికి సాక్షికి ఆత్మకి రూపహీనునికి ఒక ప్రత్యేకమైన రూపహీనుడి రూపం లేడని కాదు, ఇదే రూపం చెప్పడానికి లేదు, చిత్రంగా తిరిగేవాడు సాక్షికి. మాస్టర్ గారి యోగుడు కూడా సాక్షిభూతుడు, ఆత్మ రుచికి ఆత్మ ప్రకాశం, ఆత్మ ప్రకాశం దానికి దీనికి వచ్చుతాడు. ఈ దీనికి వచ్చినప్పుడు కదా శాస్త్రి గారు ఈ దీంట్లో అదే అవుతారు. అదైన తర్వాత ఏమిటి కదా ఈ యొక్క అంతరాత్మ సాక్షాత్కారం అయిన తర్వాత ఏమిటి హయ్యర్, మీకు చెప్పాను కరెన్షియల్ వైబ్రేషన్స్, పోస్టర్స్, హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్. సో కరెన్షియల్ వైబ్రేషన్స్ మనకు మామూలుగా సిస్టమ్ ఏంటంటే ఒక పద్ధతి అయితే, హయ్యర్ ఇన్స్టిట్యూషన్ ఈ ఎప్పుడైతే ఈ లోపల ఉండేటువంటి అంతరాత్మ తత్వాలు పట్టుకుంటాడో అప్పుడు హయ్యర్ ఇన్స్టిట్యూషన్ కు లింక్ ఉంటుంది. ఏమి హయ్యర్ ఇన్స్టిట్యూషన్ గొప్పతనం అంటే కదా సత్య దర్శనం, సత్య శ్రవణం, సత్యము అవగాహన, తర్వాత అది విచక్షణ కూడా, ఇవన్నీ కూడా కలిసేట్టుగా ఉంటున్నాయి. అంటే ఒక్కసారిగా ఆ హయ్యర్ ఇన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు ఏమిటి కదా మానవాళికి అంతా కూడా ఏమిటి కదా విషయం ఏమిటి కదా సత్యం ఏమిటి అని కనబడుతుంది. కనబడ్డమే కాదు, అది వాళ్ళకు వినపడుతుంది. వినపడ్డమే కాదు, దాన్ని ఏమిటి కదా స్పర్శించే అవసరమైతే స్పర్శ కూడా దొరుకుతుంది. అదేనే కాదు, అవగాహన, పూర్తి అవగాహన వస్తుంది. అదేనే కాకుండా ఏది సత్యము ఏది సత్యము కాదు అనేటువంటి అది కూడా కలుగుతుంది. ఇది హయ్యర్ ఇన్స్టిట్యూషన్ చెప్పి. అందుకనే కరెన్షియల్ వైబ్రేషన్స్, పోస్టర్స్, హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ సిస్టమ్ డెవలప్ అవుతా ఉన్నారు. ఎప్పుడైతే ఆ 1 పాయింట్ దగ్గరికి వెళుతూ వస్తుంటారో, ఎంతగా సన్నిహితంతో వస్తారో అప్పటి అంత దాని ప్రకారం ఈ హయ్యర్ ఇన్స్టిట్యూషన్. అయితే మాకు ఆచార్య గారు చెప్పినట్టు ఒకసారి స్పష్టంగా చెప్పేవాడు, కొన్నిసార్లు ఏదైతున్నాయి ఇట్లయితుంది అట్లయితుంది అంటే అంటే ఇది కాకపోతే కొంచెం డీవియేషన్ కాకపోతే కదా ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఒక హాస్టల్ కేసు చెప్తాను నేను. హాస్టల్ కేసు ఇది ఇక్కడ దీంట్లో మనకు మాస్టర్ గారి యొక్క ఆర్ఆర్ ఇది చాలా మంది ఆయన దీంట్లో కూడా చేసి చెప్తాడు కదా. ఏదో ఒక హాస్టల్ వచ్చింది, ఆయన అక్కడ ఏమంటే కదా ప్రేయర్ చేస్తున్నారు, ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తెలిసింది. ఆ తెలిసిందన్నప్పుడు ఏమంటే కదా ఎప్పుడైతే ఆయన ఏమంటే కానీ చెప్పాడు ఏ విధంగా ఈ యొక్క ప్రమాదం జరిగింది, ఎందుకు మా ఈ విధంగా మధ్యంతరంగా జీవితం ఇట్లా వచ్చింది అంటే, అప్పుడు ఏమంటే కదా ఏదో ఒక లారీ యాక్సిడెంట్ జరిగింది అంటే తమాషగా ఉంటే వాళ్ళ భాష మనకు మనం ఈ వీళ్ళంటాం ఏది పోస్టల్ సైడ్ మనకు మన సర్కారు వాళ్ళ యొక్క భాష యొక్క యాస ఆ ఇది పేరు, తెలంగాణ యొక్క యాస మనకు ఖచ్చితంగా పేరు తెలిసిపోతుంది. ఈ విధంగా వీళ్ళు ఈ తెలంగాణ అమ్మాయి హఠాత్తుగా ఏమిటి కదా తెలంగాణ దీంట్లో కోస్తా అమ్మాయి అంటే హైదరాబాద్ చదువుతుంది కానీ సడన్ గా ఏమిటి కదా తెలంగాణ యాసలో వీళ్ళ స్నాయుడు మాత్రం మాట్లాడేది. సరే ఏమంటే అది ఒక హాస్టల్ కేసు ఒక దీంట్లో చెప్పంటారు. అప్పుడు చెప్పినప్పుడు ఏమంటే కదా సార్ అన్నారు, సరే అమ్మా ఎప్పుడు ఏమిటి పలాంటి అట్లా ఈ దీంట్లో పట్టుకున్నాను అది ఇది అన్నప్పుడు, సరే ఏం జరిగిందంటే ఒక లారీ ప్రమాదం జరిగింది ఇది అని చెప్తే, సరే లారీ ప్రమాదమా, సరే అయితే ఏ లారీ ఏ నంబర్ ఏమి చెప్పు అని ఈయన అడిగారు. అడిగితే అంటే ప్రత్యక్షంగా చాలా తమాషగా ఉంటుంది. ఆయన చెప్తే కదా అప్పుడు ఏం చెప్తానంటే కదా అంటే కదా నాకు తెలియదు అంటే ఈయన అన్నాడు, కాదు నీకు తెలుసు చెప్పుకోదు. ఇప్పుడు చెప్పినది ఏం అద్భుతంగా చెప్పిందంటే, ఏమయ్యా నీవు అప్పుడు జరిగిన సంఘటన నీకు కనబడుతుంది కదా, విషయం అంతా నీకు తెలుసు కదా, మరి నన్ను ఎందుకు అడుగుతావు నువ్వు అంటే ఎప్పుడో జరిగిన విషయం అంటే సత్యం అనేటువంటి హయ్యర్ ఇన్స్టిట్యూషన్ వచ్చేటువంటి. అందుకే భయం ఆయన మామూలు, అందుకే డోంట్ ప్లే విత్ హాస్టల్స్ ఉంటుంది, అది వేరే విషయం. అదేమిటంటే కదా ఇది చెప్పేది ఎంతవరకు సత్యము అవునా కాదా అని ఆయన వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. సో
అది చూసినప్పుడు కంట్ల ముందర మనము ఈ అనుభవంలో ఉన్నప్పుడు ఆ మనిషి ఎట్లా అర్థం చేసుకోవాలా, ఏ స్థాయిలో ఉన్నారు, ఏమి. కాబట్టి యోగం ఏంటంటే ఇది ఇది ఈ విధంగా లోపల ఉండేటువంటి అంతరాత్మ అనేటువంటిది జన్మ జన్మల దీంట్లో అనుభవాలతో అదేమైతే కనుక అభివృద్ధి పొంది చాలా ఉన్నతమైన స్థాయిలో వెళ్ళిపోతుంది. అంటే అభివృద్ధి, ఆ వెలుగు చాలా అద్భుతంగా వెలుగుతూ వస్తుంది. అసలు ఆ యొక్క దాన్ని ఒక దీంట్లో చేయించే పురుషులు రకరకాల పదాలు ఉంటాయి. ఈ అంతరాత్మ ఒక జీవి అదే మనకు అంటే కనుక ఒక జన్మ నుండి ఇంకో జన్మకు తీసుకుంటుంటుంది, ఈ అంతరాత్మే వెళుతూ వస్తుంది. సో అంతరాత్మ ఎన్నో జన్మల్లో తీసుకొని ఎన్నో అనుభవాలతో అది అభివృద్ధి పొందుతూ పోతుంది. చివరకు ఆ చిన్న వెలుగు అనేటువంటిది చాలా అద్భుతంగా వెలుగయ్యి అది చివరకు మహా వెలుగుగా తయారైపోతుంది. దీనికి ఏమంటే ఈ ఆత్మరసం ఇదొక భాగమే. అయితే వ్యక్తిగతంగా ఏమిటి కదా ఇది పరిణామంలో పాల్గొంటుంది. పరిణామంలో పాల్గొనకుండా మద్దతు ఇస్తూ దీనికి ఏమిటి కదా ఒక సపోర్ట్ గా ఉండేటువంటిది ఇంకొక ఆత్మతత్వం ఉంది, అది జీవాత్మతత్వం. అయితే మహానుభావులైన వాళ్ళు ఎప్పుడైతే కదా ఆత్మసాక్షాత్వాన్ని అభివృద్ధి పొందిన తర్వాత ఏమిటి కదా ఈ రెండింటి కూడా తెలుసుకునే వాళ్ళకి ఏమిటి కదా ఏ విధమైనటువంటి భగవంతుని యొక్క దివ్యతత్వము ఈ అంతరాత్మతత్వం ఏముందో, ఈ జీవాత్మత్వము మనలో ఏదుందో ఇంకోటిలో కూడా అట్లే ఉంది, ఈ సృష్టిలో కూడా అదే ఉంది అని అర్థమైతే వస్తారు. అక్కడే వచ్చినప్పుడు ఏమిటైనా ఈ అనంతమైన విశ్వంలో కూడా అదేమిటైనా వ్యాపించి ఉంది అర్థమైతే అది విశ్వార్థ తత్వం అవుతుంది. ఆ ఏకమైన ఆత్మ ఈ విధంగా వెలుగుతుంది అని. ఇదే కాకుండా ఇంకొక స్థాయికి వచ్చినట్టు కదా భగవంతుని తత్వం అనేది వ్యక్తమైందే కాదు, ఇంకా అవ్యక్తం ఎంతో ఉంది, అది పరమాత్మ తత్వం. ఇక పరమాత్మ పరమాణు రూప తిత్తిరు వెంకటగిరి ఆయన చెప్పుకుంటున్న వాళ్ళ కదా పరమయోగి గణ బల అని చెప్పండి కదా సూక్ష్మంలో సూక్ష్మం, ఆ సూక్ష్మాత్మ దయచేవి సూక్ష్మ దర్శనం. ఏకమై అనేకమై తెలుగు ఏకాత్మ దయచేయవే ఐక్య దర్శనం. ఆయన అంత స్థాయిలో ఉండి కూడా ఆయన యొక్క ఆ వినమ్రత, ఆ యొక్క ఆ కంప్లీట్ గా సమర్పణ భావన ఏ స్థాయికి ఉంది కదా గుడ్డెద్దు చేనులో పడినట్టు అటు ఇటు పోతుంటే నా తా నన్ను ఆదుకునవే సచిదానంద పదవివే, అతి పదతత్వం. భగవంతుడు వ్యక్తమైనప్పుడు సచ్చిత్ ఆనంద సత్తు ఉండాలి. ఏదో ఒకటి సత్తు అంటే ఒక ఉనికికి చూపించడానికి ఏదో ఒకటి ఉండాలి, ఆ సత్తు ఉండాలి. కేవలం సత్తు ఉంటే ప్రయోజనం లేదు, దానికి చైతన్యం ఉండాలి. కేవలం చైతన్యం ప్రయోజనం లేదు, దానికి ఆనందం ఉండాలి. చాలా ముఖ్యం. ఎందుకంటే ఆనందో విధానం, ఆనందం అనేది ఆనందం అంటే ఇంక బ్రహ్మానంద రకరకాల ఆనంద స్థాయిలన్నీ ఉన్నాయి. ఏమి జీవి అంటే కన్నా చిన్న చీమైనా సరే పెద్ద ఏనుగైనా సరే మనిషి అయినా కూడా ఈ ఆనందాన్ని అనుభవించాలి స్థాయికి. ఇది మాస్టర్ గారు అందుకనే చక్క శాస్త్రి గారి యొక్క గొప్పతనం ఏంటంటే శ్రీ నిరంతరానంద నిద్రే అనేది. ఈ ఆనందం అనేటువంటి ఏంటి కదా నిరంతరంగా ఉండాలా, మంగళితంగా ఉండాలా, అది మనకు మాస్టర్ గారు అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ రోజున మనకేమంటే సో లింక్ విత్ హారిజన్, ఏ అన్నిటికీ మూలమైన దివ్యతత్వం ఏదుందో దానికి మాస్టర్ గారు ఏమంటే కన్నా ఒక అంతకుముందు ప్రయత్నిస్తారు. ఆయన యొక్క గొప్పతనం ఆయనకు ముందు ఎప్పుడూ తెలుసు. అయితే మనకు పబ్లిక్ ఒక దీనికి తెలియదు. ఆయనకి ఒక దీనికి ఏమంటే తనకు వీళ్ళు ఎప్పుడు కూడా మీరు గమనించండి, మీరు ఒక మహానుభావుడు అమ్మ చెప్తాడు మీకు మనము తమాషా అనుకోవచ్చునేమో కానీ ఒక వేరే టాయిలెట్ వాడాలన్నా కూడా దాని నుంచి లోపల ఇన్స్ట్రక్షన్స్. వాడు ఏమంటే కన్నా మీరు ఏదైతే ఒక 10 రూపాయలు దేనికి తెస్తే కన్నా వాళ్ళకి దేనికైనా వాడాలంటే కన్నా దీనికి వాడాలి నాకు అనిపిస్తుంది, నేను వాడుతున్నా మీరు అడుగుతుంటారు. ఇవి చాలా చాలా సూక్ష్మం. ఇంకొక ఆయన ఎంత స్థాయికి వెళ్ళిపోతారంటే కన్నా వాళ్ళందరూ కూర్చోంటే ఇట్లా కూర్చోంటే కన్నా ఓరు ఇట్లా కూర్చో అట్లా కూర్చోంటారు. కానీ ఆయన చెప్పకుండా వాళ్ళు ఏంటి ఎట్లా కూర్చుంటే ఏం లేనట్టు కూర్చుంటే కన్నా చాలా కోపగించుకుంటారు. ఎందుకంటే మీరు ఏదో క్యాషువల్గా కూర్చొని అనుకుంటారు. కాదు, మేము చేసే యొక్క పద్ధతికి ఏమంటే కన్నా దృశ్యాదృశ్య లోకాల్లో చాలా సన్నిహితమైన సంబంధం ఉంటుంది. అందుకే ఈ మహాపురుషులు మహాయోగులు వీళ్ళ మహాత్ములు అనేటువంటిది కేవలం బాహ్యమైన చర్యలు తీసుకొని అది ఇంతే ఇది ఇంతే అని అనుకోవడం చాలా 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 తప్పేది. ఎందుకంటే అనంతమైన ఒక దివ్య ప్రణాళికలో వాళ్ళకి ఎలాంటి బాధ్యత లేకపోతే ఎలాంటి కర్తవ్యము వాళ్ళకి అప్పచెప్పబడుతుందో ఆ ఆదేశాన్ని అనుసరించి ఆ అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. అందుకే ఒక్కొక్కసారి సార్ చాలా సన్నిహితంగా ఉంటారు, బాగా మాట్లాడతారు ఉన్నప్పుడు ఒకసారి పోతున్నాం, ఇంకోసారి ఏమిటి ఆయన పని మీద ఉండి పట్టించుకోలేదు అనుకున్నాం. అది కాదు, ఏ విషయమైనా కూడా ఆ దీంట్లో ఉంటారు. ఇది చాలా సూక్ష్మమైన విషయం. కాబట్టి ఏమిటంటే కన్నా మనకు అంతర్ముఖంగా వెళ్ళి లోపల ఉండేటువంటి ఆ దివ్యతత్వమైంది దాన్ని ఇంకా చాలా ఇదైతే వస్తాయి. ఎప్పుడైతే ఈ ఆత్మతత్వం అర్థమైతే పోతుంది అక్కడ వెళ్ళిన తర్వాత
ఆ దివ్య చైతన్య, ఆ దివ్యమైన ఆనందాన్ని కానీ, ఆ దివ్యమైన ప్రకాశాన్ని, ఆ దివ్యమైన జ్ఞానం ఇంకా ఎన్నో రకాలుగా ఉన్నట్టుంది. వాటిని అన్ని దీనికి కూడా అంతే కదా ఇక్కడికి తీసుకురావాలన్నమాట. దీనికి తీసుకురావాలంటే ప్రస్తుతం ఉండేటువంటి ఈ సృష్టి కానీ, ఈ యొక్క మానవ వ్యవస్థ కానీ దానికి తెలియదు. సెకండ్ ఇది మాస్టర్ గారు చేసింది అంటే మహా అద్భుతమైన ఒక అద్భుతమైన ప్రణాళిక, ఒక దివ్యమైన ప్రణాళిక. అందుకే ఆయన కూడా ఏమంటే వీళ్ళు ఈ పని చేయి, వాళ్ళకి ఆ పని చేయి, లోపల ఆయనకు వచ్చేటువంటి ఇన్నర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం. కేవలం ఇదే కాకుండా ఆయనకేమంటే ఆయనతో మొత్తం చాలా సన్నిహితంగా కూడా మనకి ఏమిటి కదా తెలుసా, ఎడిటోరియల్ బోర్డు మెంబర్స్ ఉంటారు. ఒక దివ్యమైన సంపాదక మండలి ఉంటుంది. ఆ దివ్యమైన సంపాదక మండలి ఎంటీఏ అనేటువంటి మహాత్మాలు వీళ్ళటువంటి వాళ్ళ యొక్క మెసేంజర్స్ అంటే దూతలు వీళ్ళ ద్వారా మాస్టర్ గారికి సూచనలు ఇవ్వడం. ఇంకొకటి మాస్టర్ గారి గొప్పతనం అంటే ఎవరు ఎట్లా చెప్పినా కూడా గట్టిగా మిగిలిన వాళ్ళకు చేయించి తాను వెనకునేవాడు. ఎందుకంటే ఎక్కడైనా కొన్ని లోటుపాట్లు అయితే, ఒడిదుడుకులు అయితే వాటిని సరి చేసేదానికి మన లిటరేచర్ లో కొంత చూస్తుంటారు. ఆమె వెంకమ్మ గారికి ఒక డైరెక్షన్ ఇంకో డైరెక్షన్ వెళ్ళినారు, దాన్ని ఇచ్చేయి అని కూడా వస్తుంది. కాబట్టి మనకు ఈ దీంట్లో కనబడిన మాస్టర్ గారు ఒకరైతే ఇంకా హయ్యర్ ప్లేన్ లో ఆ ఉన్నతమైన స్థాయి మాస్టర్ గారు వేరు. ఆయన ఎట్లా చెప్పాలంటే ఆ మూలమైన దివ్యతత్వమే. ఆ దీనికి వచ్చినప్పుడు ఆ స్థాయికి వచ్చినప్పుడు ఇది. అందువల్ల మనకు ఈ యొక్క ఈ రోజు ప్రాముఖ్యతను గుర్తించుకొని లింక్ విత్ ఆరిజిన్ మాకు మరింత సచేతనముగా, దృఢంగా, బలంగా, నిరంతరంగా కొనసాగుతూ ఒక పరమ దివ్యమైన యోగ లక్ష్యాన్ని సాధించడానికి మాకు తగిన అర్హత, యోగ్యత ఇవ్వండి, ఉద్ధరించండి మహాప్రభు అని మనం ప్రార్థించడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. సో ఈ రెండు విషయాలు చెప్పి నేను కొంచెం మ్యూజిక్ చేసుకొస్తాను. సరే, నమస్కారం. ఉమాకాంత్ గారు ఇచ్చినటువంటి ఒక ఆడియో విన్నారు. అందరికీ నమస్కారం. అనేక విషయాలు శ్రీ మాస్టర్ గారి యోగ సంబంధంగా ప్రస్తావించుకునే దానిలో భాగంగా కొంత జటిలత్వంతో కూడినటువంటి విషయాలు కొన్నింటి మనం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. మనిషి యొక్క మెదడుకి కాగ్నిటివ్ ఈజ్ అంటే అభిజ్ఞా సౌలభ్యం, ఏదైనా సులభంగా అర్థమయ్యేట్టుకుండా దాన్ని వినటానికి ఇష్టపడతాం మనం. అయితే దానివల్ల మన బ్రెయిన్ మనం ఎక్కువగా ట్రైన్ చేసుకోలేం. కథారూపంగాను సంతోషాన్ని కలిగించే విషయాలు మనం పదే పదే చెప్పుకోవటం చేత బ్రెయిన్కి ఎక్కువ ట్రైనింగ్ అవ్వదు. అంచేత శ్రీ మాస్టర్ సివివి గారు ఇచ్చినటువంటి అద్భుత రచనల్లోని కొన్ని సంక్లిష్ట విషయాలను కూడా మనం అప్పుడప్పుడు ప్రస్తావించుకోవటం చాలా అవసరం అవుతుంది. ఈ యోగ విషయానికి సంబంధించి అనేక మంది చాలా తెలిసిన విషయంలాగా, అందరికీ అర్థమైన విషయంలాగా కొన్ని చెబుతుంటారు. ఆరిజిన్ 1 అని, ఆరిజిన్ 2 అని, నెంబర్ 1 అని, నెంబర్ 2 అని. ఇక కొంతమంది మీడియంలో అయితే శ్రీ మాస్టర్ సివివి గారిని నెంబర్ 1 అని, తమను తాము నెంబర్ 2 అని పిలిపించుకోవటం. అట్లాంటి మీడియంలన్నీ తర్వాత తరాల వాళ్ళు మాస్టర్లుగా పిలిచేటువంటి విపరీత ధోరణి చాలా కాలంగా నడుస్తూ వస్తుంది. ఈ ఆరిజిన్, నెంబర్ 1 ఇలాంటి విషయాల గురించి కొంచెం అవగాహన పెంచుకోవటానికి శ్రీ మాస్టర్ సివివి గారు స్వయంగా రాసిన దాంట్లో ఏముందో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆరిజిన్ అంటే ఈ సృష్టి మొత్తానికి ప్రారంభంలోనిది అనేటువంటి భావన సాధారణంగా ఉంటుంది. అయితే ఈ యోగ పరిభాషలో ఇది వేరే రకంగా ఉంటుంది. ఈ సృష్టి ఏర్పడటము, పరిణామం చెందటం అనేది ఒకే ఒక ప్రాసెస్ కాదు, ప్రాసెస్ లేదా ప్రక్రియ అనొచ్చు. ఇది ఒకే ఒక
కంటిన్యూస్గా నడిచేటువంటి ఒక ప్రక్రియ కాదు, అనేక ప్రక్రియల సమాహారం. ఇవాళ భాషలో చెప్పాలంటే ఇప్పుడు కంప్యూటర్లు అందరూ వాడుతున్నారు కాబట్టి ఊప్స్ కాన్సెప్ట్ అంటారు కదా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. అంటే ఒకదాన్ని నిర్దేశించి దాన్ని అనేక చోట్ల వాడుకునేట్టు అవకాశం ఉండటం అనేది ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ ముందు క్రియేట్ చేస్తాము, అదే ఆబ్జెక్ట్ని అనేక చోట్ల వాడుకుంటాం. అది సృష్టిపరంగా చూసినట్లయితే జీవులకి కళ్ళు ఉండాలి అనేటువంటిది ఒకటి తీసుకుని అనేటువంటిది ఒక ఆబ్జెక్ట్. కన్ను అనేది ఏర్పడటం అంటే కాంతిని తీసుకుని దాన్ని ప్రాసెస్ చేసి ఒక ఇమేజ్ రూపంలో కన్వర్ట్ చేయడం అనేది ఒక ప్రాసెస్ అని పెట్టుకుంటే, ఈ ప్రాసెస్ అనేక జీవ రూపాలకి వర్తింపజేసింది సృష్టి. ఇలా అనేక ప్రాసెస్లు, ప్రక్రియలు, నిర్దేశించబడినటువంటి వాటన్నిటి యొక్క కలయికే ఇప్పుడు మనం పర్సీవ్ చేసుకుంటున్న లేదా మన బ్రెయిన్కి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి సృష్టి. ఇట్లాగా ప్రతి ఒక్క ప్రక్రియ యొక్క ఆరంభానికి కూడా ఒక ఆరిజిన్ ఉంటుందని శ్రీ మాస్టర్ సివివి గారి యొక్క రచనల్లో వారు ఇచ్చినటువంటి అనేక వివరణల్లో మనం చూడొచ్చు. ఆరిజిన్ అనేది ఒకటే కాదు. ఉదాహరణకి వారు చెప్పిన అనేకమైనటువంటి ఆరిజిన్లలో ఇదరిక్ కన్సాలిడేటెడ్ అనేటువంటి ఆరిజిన్, మెర్రిజోనా సోర్స్ అనే ఆరిజిన్, కుండలిని ఆరిజిన్, డైరెక్ట్ మొమెంట్ అనేటువంటి ఇండివిజువల్ ఆరిజిన్, వై అనేటువంటి ఆరిజిన్, డైరెక్ట్ ఆరిజిన్, డైరెక్ట్ లిమిట్ అనే ఆరిజిన్, మనూస్ ఆరిజిన్, 6 రకాలైనటువంటి సింపుల్ ఆరిజిన్స్, బై అనే ఆరిజిన్, ఫస్ట్ ఆరిజిన్, ఇలాగా ఎన్నో ఆరిజిన్లను శ్రీ మాస్టర్ సివివి గారు వారు ఇచ్చిన అనేక వివరణల్లో, ప్రధానంగా తమిళంలో వాటిని పేర్కొని ఉన్నారు. ఇలా ప్రతి ఒక్క ప్రక్రియకి ఆరిజిన్ ఉన్నట్లే సృష్టి యొక్క ప్రారంభంలో ఏర్పడినటువంటి ప్యాట్రన్స్, ఎంటీఏ అనేటువంటి మనం చూసేటువంటి ప్యాట్రన్స్ అంటే రేఖామాత్రమైనటువంటి, అది దృశ్యం అంటానికి లేదు, ఒక ప్రక్రియా స్వభావం అనుకోవచ్చు. వీటిని చాలా సాంకేతికంగా ఉంటుంది ఈ ఎంటీఏ అని. ఉదాహరణకి ఏ అని లేదా ఒక నిలువు గీత అనే ప్యాటర్న్ ఫామ్ అవటానికి ఇప్పుడు ఏ అనే దాంట్లో గీతలు ఉన్నాయి. అసలు నిలువు గీత నేరుగా ఉండేటువంటి ఒక గీత అనేటటువంటి ఒక ప్యాటర్న్ ఫామ్ అవటానికి ముందు ఒక ప్యూర్ వర్టికల్ స్పాట్ ఏర్పడింది అని డిసెంబర్ 1918లో వారు మెమరీ మెమరాండం నోట్స్లో చెప్పారు. ఈ స్పాట్ ఏదైతే ఉందో అది ఏకి కాజ్ అంటే కారణమని, ఈ నిలువు గీతకి ఆరిజిన్ అని రాశారు. అంటే ఒక స్పాట్ నిలువు గీత ఏర్పడటానికి ఆరిజిన్ అని రాశారు. ఈ ఏ అనేది ఒక ఉదాహరణగా వారు చెప్పినట్లుంది. ఎందుకంటే ఏ అనేది 10th డివిజను, ఇది ప్రారంభం కాదు కాబట్టి. ఇది ఒక స్థాయిని అందుకున్నటువంటి సృష్టి యొక్క ప్రాతిపదిక. మన బ్రెయిన్కి ఎలా ట్రైన్ అవుతుందంటే ఈ 4 డైమెన్షనల్ పొడుగు, వెడల్పు, ఎత్తు ప్లస్ టైం, ఈ 4 డైమెన్షన్స్లో ఉన్నటువంటి మన బ్రెయిన్ మనం ట్రైన్ అయిన పరిధిలో ఏదైనా ఒక స్పాట్ అనేది తీసుకుంటే దానికి వెర్టికల్ లేదా హారిజాంటల్ అనేటువంటి డైమెన్షన్సే ఉండవు అనేది మన ప్రాతిపదిక. మనం చదివేటువంటి మ్యాథమెటిక్స్లో కూడా మ్యాథమెటిక్స్కి ఫండమెంటల్ అజంప్షన్ ఏమిటంటే పాయింట్ అనే దానికి జామెట్రిక్ డైమెన్షన్ ఉండదు అని. ఒక చుక్క అంటే దానికి మందము ఏమీ ఉండదు, పరిధి ఉండదు,
దానికి ఎటువంటి రేఖామాత్రమైనటువంటి డైమెన్షన్ ఉండదు అనేది ఒక ప్రాతిపదిక చేసుకునే మొత్తం మ్యాథమెటిక్స్ బిల్డ్ అవుతుంది. ఈ ఏ అనేటువంటి ప్యాటర్న్లో వాలుగా ఉన్న గీతలు ఏ విధంగా ఏర్పడ్డాయి అనటానికి ఈ స్పాట్ అనేది ఒక కారణం అని వారు రాశారు. ఈ నిలువు గీతకి ప్రారంభం లేదా ఆరిజిన్ అనేది ఈ స్పాట్. ఇప్పుడు ఇది మనం మాట్లాడుకున్నాం ఒక 2 నిమిషాలు, కానీ ఇది శ్రీ మాస్టర్ సివివి గారు రాసిన దాంట్లో ఏదో అర్థం చేసుకోవాలని ప్రయత్నించటమే కానీ ఈ సమాచారం యొక్క ప్రయోజనం యోగంలో ఏమిటి అనేది ఎవ్వరూ కూడా ఇతమిద్ధంగా తెలుసుకోలేరు. గీతకి స్పాట్ కారణం, అదే ఆరిజిన్, స్పాట్ ఆరిజిన్, ఏకి ఇది కారణం అని తెలుసుకున్న దాన్ని ఎలా ఉపయోగపెట్టాలి ఈ యోగ ప్రక్రియల్లో, ఆ సమాచారం దేనికోసం అని చెప్పి శ్రీ మాస్టర్ సివివి గారు దాన్ని గ్రంథస్థం చేశారన్న విషయం ఎవరు తెలుసుకోలేరు. ఇట్లా సమస్త సృష్టికి ప్రధానంగా మూల విషయంగా అనేక స్థితులు ఏర్పడిన దాంట్లో వారు రాసింది 3A అనేటువంటి ఒక స్థితిలో జరిగిన ప్రక్రియల్లో ఒక ప్రథమ తరంగంలాగా ఉన్నటువంటి కుండలిని గురించి వారు చెప్పారు. 3A అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక తరంగం మాదిరిగా ఏర్పడిన కుండలిని గురించి చెప్తూ దాంట్లో 2 విభాగాలు ఉన్నాయని చెప్పారు. ఒకటి టీ కోర్స్, 2 ఏ కోర్స్ అని చెప్పారు. జూలై 1914లో తమిళంలో రాశారు. ఇక్కడ కోర్స్ అంటే చాలామంది ఇప్పుడు కోర్సుల పుస్తకాలు ముందు పెట్టేసుకుని చదివేస్తూ ఉంటారు. ఆ కోర్సు నేమ్స్ అని కాకుండా ఇక్కడ కోర్స్ అంటే ఒక పద్ధతి, ఒక మార్గము, ఒక విధానము అనే అర్థంలో మనం కనుక తీసుకుంటే కొంత స్పష్టత వస్తుంది. ఇక్కడ టీ కోర్స్ అనే దాన్ని కూడా శ్రీ మాస్టర్ గారు ఒక తత్వంగా చెప్పారు. వారు రాసిన మాట తత్వం. టీ కోర్స్ అనే తత్వం అంతా కూడా కుండలిని అనే లిమిట్ కంటే ముందు వచ్చిన ఆరిజిన్ను వివరించేది అని చెప్పారు. కుండలిని అనేది దానికి ఒక లిమిట్, ఆ కుండలినికి ఒక పరిధి, ఒక ఆస్పెక్ట్ యొక్క లిమిటేషన్. ఆ లిమిటేషన్ ఏర్పడటానికంటే ముందే ఏర్పడిన ఒక ఆరిజిన్ గురించి చెప్పేది టీ కోర్స్ అనేటువంటి తత్వం. ఏ కోర్స్ అంటే ఇక ఆ కుండలిని అనే లిమిట్ లోపల కనిపించేటువంటి ఫస్ట్ ఆరిజిన్ అన్నారు. అసలు కుండలినికి పరిధి ఏర్పడటానికి ముందే ఉన్నటువంటి ఆరిజిన్ ఒకటి, అది టీ కోర్సు. కుండలిని లోపల ఆ లిమిట్కు లోబడి ఏర్పడినది మొట్టమొదటిది ఫస్ట్ ఆరిజిన్. కాబట్టి మనం ఈ యోగ మార్గానికి సంబంధించిన వివరణలో ఒక సాంకేతికంగా చూసినట్లయితే ఆరిజిన్ అంటే వ్యావహారికంగా భావించేటువంటి దానిగా మనం చూడకూడదు. చూసినందువల్ల మనకి సరైన అవగాహన ఏర్పడదు. అలాగని వ్యావహారికంగా లేకుండా మనకి కుదరదు కదా. మనకి వ్యావహారికంగా మనం ఆరిజిన్ అంటే మనకు గుర్తుకొచ్చేది లింక్ విత్ ఆరిజిన్ 30 మే 1910. ఇది ఒక ముఖ్యమైన డేట్, ఒక ఇంపార్టెంట్ డేట్ అని చెప్పి శ్రీ మాస్టర్ సివివి గారు వారు భౌతికంగా ఉన్న కాలంలో ముద్రించినటువంటి కొన్ని నోట్బుక్స్ మీడియంలుగా ఆనాడు వారు ముద్రించి అందించినటువంటి వాటిలో ఉన్నటువంటి విషయం. లింక్ విత్ ఆరిజిన్ 30th మే 1910. ఇవి ఇంపార్టెంట్ డేట్గా వారు అందులో ముద్రించారు. అసలు మరి ఇక్కడ ఆరిజిన్ అంటే ఏమిటి, అసలు లింక్ అయినది ఏది, లేదా ఎవరు లింక్ అయినారు అనే విషయాలను కూడా శ్రీ మాస్టర్ గారు చాలా వివరంగా జనవరి 1921లో వారు రాసించిన మెమరీ మెమరాండంలో ప్రస్తావించారు. ఏ తేదీన ప్రస్తావించారనే విషయం ఎందుకు చెప్పట్లేదు ఇక్కడ అంటే, జనవరి అంటే ఔత్సాహికులందరూ ఆ జనవరి ముందు వెనక ఉన్న సమాచారం కూడా మొత్తం చదువుతారు అన్న ఉద్దేశంతో డేట్ మెన్షన్ చేయకుండా చెప్తున్నాం.
29 మే 1910 రోజు రాత్రిన ఈ యోగానికి సంబంధించినటువంటి మొట్టమొదటి ప్రాక్టీస్ చేసిన వారు శ్రీ మాస్టర్ సివివి గారు. వారికి ఇవ్వబడిన ప్రాక్టీస్ ఏమిటి అంటే, ప్రయోగాత్మకంగా తెచ్చిన శిశువుని అనంత ప్రాణశక్తి సరఫరాతో నిలబెట్టాలనేటువంటి ప్రయత్నంతో అనంత ప్రాణశక్తి శోధనకై వారు నియోగించినటువంటి శ్రీ సుందరం గారికి ఏర్పరిచినటువంటి ఒక నూతన విధానమైన స్టెబిలిటీని, శిశువు యొక్క తల్లి వెంకమ్మ గారి యొక్క సతీమణైనటువంటి శ్రీమతి వెంకమ్మాళ్ గారి యొక్క ఈదరిక్ దేహాలు అప్పటికే చేరి ప్రాణస్థానాన్ని గుర్తించి ఆ విషయాన్ని శ్రీ మాస్టర్ సివివి గారికి చేరవేసిన తరువాత వారు వెళ్ళినటువంటి లేదా ఆ దేహాలు ప్రస్థానం చేసినటువంటి మార్గం కాకుండా ఒక నూతనంగా ఈ సృష్టిలో ప్రప్రథమంగా ఒక కొత్త మార్గంగా వారు ఈ ప్రాణస్థానానికి చేరుకోవటం అనేది వారికి ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్లో ఆ రోజు రాత్రి 29 మే 1910 రోజు రాత్రి శ్రీ మాస్టర్ సివివి గారి స్టెబిలిటీ, వారి గ్యాషియస్ ఫిగర్, ష్రింక్ అయినటువంటి వారి యొక్క ఈథరిక్ అంటే సూక్ష్మ రూపాన్ని తీసుకున్న వారి ఈథరిక్లు, పరమాది స్థితి అని మనం అర్థం చేసుకోగలిగినటువంటి కట్ ఆఫ్ లెవెల్ అని చెప్పబడిన దానికి కింది భాగాన్ని చేరి అక్కడ ఉన్నటువంటి ప్రాణ అనేటువంటి ఒక లెవెల్ని శోధించి ఆ ప్రాణ యొక్క లిమిట్ని చేరడం. ఈ ప్రాణ యొక్క లిమిట్ అంటే ఇక్కడ పరిధి లేక ఒక నిర్దిష్టతతో కూడినటువంటి ప్రాణ విధానాలు ఉన్నటువంటి స్థితిని శ్రీ మాస్టర్ సివివి గారి యొక్క స్టెబిలిటీ, గ్యాషియస్ ఫిగరు, ష్రింక్ అయిన వారి ఈథరిక్, ఈ మూడు చేరడం అనేది వారికి వచ్చినటువంటి మొట్టమొదటి ప్రాక్టీస్. అది 29వ తారీఖు రాత్రి, బహుశా రాత్రి 12 గంటల తర్వాత ఈ ప్రక్రియ అయి ఉండవచ్చు. ఆ కారణం చేత వారు లింక్ విత్ ఆరిజిన్ అనేది మే 30గా చెప్పారు. ఇక్కడ ఈ ప్రాసెస్లో ఆరిజిన్ అంటే పరమాది స్థితి దాంట్లో ఉన్నటువంటి ప్రాణ లిమిట్, ఒక నిర్దిష్టత అనేటువంటి పరిధితో కూడినటువంటి ప్రాణస్థితిని వారు చేరారు. ఇక్కడ ఆరిజిన్ అంటే మళ్ళా వేరే అర్థం వచ్చింది. అలాగే ఇందులో ప్రాణం అనేది తరంగంలా ఉంటుంది అని చెప్పి కూడా వారు రాశారు. అది భౌతిక స్థితిలో మానవ రూపాలకి అవసరమైనటువంటి ప్రాణం తరంగాలుగా ఉంటుందని. ప్రాణ తరంగాలు వేరు, ప్రాణ లిమిట్ వేరు, అది వేరే టాపిక్ అనుకోండి. కాబట్టి ఈ విధంగా చూస్తే ఆరిజిన్ అని చెప్పినది ఆయా సందర్భాల్లో చెప్పబడినటువంటి ప్రక్రియల యొక్క ప్రారంభం అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లాగే నెంబర్ 1, నెంబర్ 2 అని కూడా మాస్టర్ సివివి గారు స్వయంగా నెంబర్ 1 అంటే ఇది, నెంబర్ 2 అంటే ఇది అని ఎక్కడ రాసింది మనకు లభ్యం కాలేదు. కానీ సి రాధాకృష్ణ పిళ్ళై అనేటువంటి మాస్టర్ గారికి అత్యంత సన్నిహితంగా మసలినటువంటి మీడియం వారు డైరీలో డిసెంబర్ 25, 1918 నాడు సాయంత్రం 6:40 నుంచి 8:15 వరకు శ్రీ మాస్టర్ సివివి గారు ప్లానెటరీ లీడింగ్ వివరాలను ఇస్తున్నారు, వాటిని వేరే నోట్బుక్లో రాసుకోవటం జరిగింది అని వారి డైరీలో వారు చెప్పారు. సి రాధాకృష్ణ పిళ్ళై గారు వారు ఇచ్చినటువంటి ఆ వివరణలని ఇతర మీడియంలు పూర్తిగా రాసుకున్న అన్న విషయాలు కొన్ని ప్రచారంలో ఉన్నాయి. అవి కూడా ఇదే డేట్తో ఉండటం చేత వాటి కొంత ప్రామాణికతని మనం ఆపాదించుకొని మనం చూడొచ్చు. దాంట్లో వారు చెప్పినది ఏమిటంటే,
అది మీడియంలుగా ఉన్న వాళ్ళు ఎవరో రాసుకున్నది. ఆరిజిన్ అంటే ఒక ఒరిజినల్ స్థితి, అది బాహ్యంగా వ్యక్తీకరణగా సృష్టించబడుతున్న దానికి కారణము అని. ఇప్పుడు ఈ సమస్త సృష్టిని ఒక వ్యక్తీకరణగా చూసినట్లయితే దీనికి ఖచ్చితంగా ఒక ఆరిజిన్ అనేది ఉండాల్సిందే. దాన్ని ఆరిజిన్ నెంబర్ 1 అనుకుందాం. ప్రస్తుతం భూమి వ్యక్తమయ్యే వరకు ఈ సృష్టి విధానం అటువంటి నెంబర్ 1 లేదా ఆ ఆరిజిన్ యొక్క ముద్రతోనే జరిగినది. ఈ ముద్రతో నెంబర్ 1 ద్వారా జరిగినటువంటి వ్యక్తీకరణ అంతా కూడా మార్పు చెందడం అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంది. ఈ మార్పు చెందడం అంటే మన జీవులకి ఇతర పదార్థాలకు వచ్చేటప్పటికి నశించడం అనేటువంటి భావన, నశించడం మళ్ళా పునరుత్పత్తి అవ్వటం. ఈ మార్పు చెందటంలో లేక నశించటంలో కూడా 2 వర్గీకరణలుగా వారు ఆ రోజు చెప్పినట్లుగా వ్రాయబడే వేరే మీడియంలో రాసుకున్నారు. ఒకటి భూమి ఏర్పడటం, రెండవది భూమి మీద మ్యాన్ ఫామ్ ఏర్పడటం. ఈ నెంబర్ 1 చేత సృష్టించబడింది మొత్తం కూడా మార్పు చెందాల్సిందే. మాస్టర్ గారి యొక్క లైన్ యొక్క ఉద్దేశం ఆ నిబంధనను మార్చి ఉత్పత్తి అయిన వాటికి అంటే జీవరూపాలకి, ఈ జీవరూపాలు ఉండేటువంటి స్థానాలకి మార్పు లేకుండా నిత్యముగా చేయటం అనేది. ఇలా చేయటం కూడా ఒక వేరే ప్రక్రియ కదా. కాబట్టి ఈ ప్రక్రియకి నెంబర్ 2గా మనం పిలుచుకుందాం. ఈ నెంబర్ 2 అనేది భూమి మీద ఉన్నటువంటి ఒక మానవ రూపం. ఈ నెంబర్ 2 ఇప్పుడు నెంబర్ 1ని ఈ జీవరూపాలు నిత్యంగా ఉంచేలాగా కమ్యూనికేట్ చేసుకొని దానికి అగ్రిమెంట్ చేయించుకొని, అది జరగాలి అనుకుంటే నెంబర్ 1లోనే మార్పు రావాలి. అంటే ఏ ఒరిజినల్ ముద్రతో ఈ సృష్టి ఏర్పడుతుందో ఆ ముద్రలోనే మార్పు రావటం ద్వారా మాస్టర్ గారు తలపెట్టినటువంటి కార్యక్రమం పూర్తి అవుతుంది అని. సో ఇక్కడ వారు చెప్పింది నెంబర్ 1, నెంబర్ 2 అనేది ఒక ఉదాహరణ. ఏ ప్రక్రియకైనా ప్రారంభం కావటానికి ఒక మూలం ఉండాలి అనేటువంటి దాని అర్థంలో వారు చెప్పారు. ఇక మాస్టర్ గారు నెంబర్ 1, మేము నెంబర్ 2, మేము నెంబర్ 3 ఇలా చెప్పుకోవటం అనేది ఒకంత కొంచెం అసమంజసంగా ఉంటుంది. కాబట్టి అటువంటి వివరణలు మనం వదిలేసి మనం ఏ కాన్సెప్ట్ గురించి అయినా తెలుసుకోవాలి అంటే ముందుగా శ్రీ మాస్టర్ సివివి గారు రాసింది చూచి దానికి అనుగుణంగా మన ఆలోచనని కొనసాగించడం ద్వారా మనకి స్పష్టత ఏర్పడుతుంది. మన ఆలోచనలో స్పష్టత ఏర్పడటానికి ఒక అలవాటు మాదిరిగా కొన్ని సంక్లిష్టమైనటువంటి భావనలు కూడా మాస్టర్ సివివి గారు రాసిన దాంట్లోవి మనం తెలుసుకునే ప్రయత్నం అందరం చేయాలి. దీనికి ఆధారం మనకి శ్రీ మాస్టర్ గారు రాసి ఉంచినటువంటి, వారు స్వహస్తాలతో రాసి ఉంచినటువంటి వాంగ్మయమే తప్ప ఇతరులు చెప్పినవి రాసినవి మనం వినవలసినటువంటి అవసరం లేదు. ఆ ప్రకారంగా కొంత సంక్లిష్టతతో కూడిన విషయాలను తెలుసుకోవాలని మనందరం భావించి అమలు చేసుకోవాలి. కనుక ఇవాళ ఈ చెప్పుకున్న మనం టాపిక్ ఆరిజిన్ అనేది ఒకటి కాదు. ప్రతి ప్రక్రియకి ఆరిజిన్, సృష్టి ఆరంభానికి కూడా ఆరిజిన్, వాటి యొక్క ఆ సమాచారం యొక్క ఏ విధంగా ఉపయోగపడుతుంది యోగంలో అనే విషయానికి సంబంధించిన పూర్తి అవగాహన ఎవరూ కలిగించుకోలేరు. మనలో కలిగే ఆలోచనలకు ఆరిజిన్ ఏమిటి, మన ప్రవర్తనకు ఆరిజిన్ ఏమిటి, మన ప్రవర్తనలోని ఆరిజిన్లో మార్పు చేసుకోవటానికి మనం ఇంకొక ప్రక్రియను మన బ్రెయిన్లోనే మనమే ఏర్పరచుకొని మనం ఎలా సరిదిద్దుకోవాలి అనే దానికి అనుగుణంగా కూడా మనం ఆలోచించుకోవటం వల్ల ఇటువంటి ఉన్నతమైనటువంటి కాన్సెప్ట్స్ వారు చెప్పినవి కొంతమేర మనకు ఉపయోగపడతాయి. అందరూ కూడా దీన్ని పరిశీలించండి. నమస్కారం.
నమస్కారం అండి. నేను లక్ష్మణమూర్తిని. మీరు ఇంతసేపు శ్రద్ధ కార్యక్రమానికి చాలా ధన్యవాదాలు.